ఇంటర్నెట్ ని కనిపెట్టడానికి కారణం కేవలం 2 దేశాల మధ్య జరిగిన కోల్డ్ వారే అని మీలో ఎంతమందికి తెలుసు? అది 1951. యుఎస్ లోని మోస్ట్ సక్సెస్ఫుల్ సైంటిస్టులందరూ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడంలో బిజీగా ఉంటే సోవియట్ యూనియన్ మాత్రం ప్రపంచంలోనే మొట్టమొదటి శాటిలైట్ అయిన స్పుట్నిక్ ని లాంచ్ చేసింది. వాళ్ళ కమ్యూనికేషన్ సిస్టమ్ ని అటాక్ చేస్తారేమో అన్న భయంతో యుఎస్ గవర్నమెంట్ ఆ తర్వాతే నాసా, ఆర్పా అనే స్పేస్ అండ్ టెక్నాలజీ ఏజెన్సీస్ ని స్టార్ట్ చేసింది. అయితే ఆర్పాలోని లిక్లైడర్ అనే సైంటిస్ట్ ఒక కంప్యూటర్ నుండి ఇంకొక కంప్యూటర్ కి మెసేజ్ పంపించగలిగే ఆర్పానెట్ అనే టెక్నాలజీని కనుక్కున్నాడు. ఈ టెక్నాలజీని ఉపయోగించి వాళ్ళు మొట్టమొదటిగా సెండ్ చేసిన మెసేజ్ లాగిన్. కానీ వాళ్ళ ఫస్ట్ అటెంప్ట్ లో లాగిన్ లోని మొదటి 2 అక్షరాలైన ఎల్ఓని మాత్రమే సెండ్ చేయగలిగారు. దాదాపుగా 2 సంవత్సరాల తర్వాత 1971 లో రే టామిన్సన్ అనే సైంటిస్ట్ పూర్తి మెసేజ్ ని సెండ్ చేయడమే కాకుండా ఈమెయిల్ ని కూడా కనిపెట్టాడు. దీన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తూ టిమ్ బెర్నర్స్-లీ అనే సైంటిస్ట్ మనం ఈ రోజుకి వాడుతున్న WWW వరల్డ్ వైడ్ వెబ్ ని కనుక్కున్నాడు. ఆ రోజు నుండే ప్రపంచ నలుమూలల్లో జరిగే ఏ విషయాన్నైనా చూపించగలిగే అసలైన ఇంటర్నెట్ ప్రపంచం మొదలైంది.